కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్ తో కూడిన అడ్మిషన్లు. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీరందరూ ఖచ్చితంగా మీ హై స్కూల్ డేస్ లో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూసుంటారు. తను చదువుకున్న అమ్మాయా, చదువుకోలేదా, డబ్బున్నదా లేనిదా, ఎర్రగా ఉందా నల్లగా ఉందా అన్న విషయాలతో మీకు సంబంధం లేదు. కానీ ఇప్పటికీ కూడా ఆవిడ్నే మీ కంటికి మనసుకి అందమైన అమ్మాయిగా భావిస్తారు. కరెక్టా? సరేనండి, చాలా సేపటి నుంచి నేనే లొడలొడమని మాట్లాడడం కంటే మన ప్రేక్షకుల దగ్గర వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి తెలుసుకుందాం రండి. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ అక్కయ్యే చాలా అందంగా ఉంటుంది. ఆవిడ్ని చూడడానికే నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాను. కానీ నా ఫ్రెండ్ వాడితో కలిసి చదువుకోవడానికి వస్తున్నానని అనుకుంటాడు. నా ప్రేమ గురించి ఆవిడికి చెప్పలేకపోయినా ఇప్పటికే ఆవిడే నా ఆరాధ్య దేవత. ఆవిడ నాకు 8వ తరగతిలో ఇంగ్లీష్ లెసన్ చెప్పిన ప్రమీల మేడమే. ఆవిడ పోయం చెబుతున్నప్పుడు, బోర్డు వైపు తిరిగి గ్రామర్ రాస్తున్నప్పుడు, అంతెందుకు నా పక్కకు వచ్చి నన్ను తిడుతున్నప్పుడు కూడా ఆవిడేనండి చాలా అందంగా కనిపించేది. అందమా? అనుష్క అప్పట్లో ఇప్పుడున్న ఛానల్స్ ఏవి లేవండి, ఓన్లీ దూరదర్శన్ మాత్రమే. అప్పట్లో ప్రతి వారం చిత్రలహరి చూడటానికి మైథిలి మేడం వచ్చేవారండి. ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో అందంగా ఉండేవారు. భలే చెప్తున్నారు సార్. సార్ సార్ ఒక్క నిమిషం, జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు చెప్తారా? సార్ 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 చెప్పండి సార్. నో కమెంట్స్. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు కాస్త చెప్పండి సార్. చెప్పండి సార్. నో కమెంట్స్. ఈ మాట నేను ఊరికే అన్నాను, కానీ నిజంగా నా మనసులో ఒక అందమైన అమ్మాయి ఉంది. చెన్నైలో చదువుకుంటున్న నేను సమ్మర్ వెకేషన్స్లో మా ఊరు వచ్చినప్పుడే ఆ అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూశాను. అప్పుడు నా వయసు 18 ఏళ్ళు. అందానికి అర్థం చెప్పాలంటే అది జెనిఫరే అని చెప్పాలి. అవును, అదే తన పేరు. మా ఇద్దరి పేర్లు పక్కపక్కన ఉంటే ఎలా ఉంటుందని కలలు కనేవాణ్ణి. కార్తీక్ జెనిఫర్, జెనిఫర్ కార్తీక్. అలా పలికినప్పుడే కాదు, ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది. నే పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే మా అమ్మ నా మాట నమ్మేస్తుంది. కొట్లు, తిట్లు, అగచాట్లు బెరసి మా నాన్న. ఇది నా బంగారు చెల్లి. నా గురించి నాన్నకి పితిరులు చెప్పడమే దీని పని. నేను ఇంకా తాగనలేదు. ముందు తాగండి, లేక చదవండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఏంటి దీని స్టైలే మారిపోయింది? మీరు చదివి చించేదేం లేదు కానీ మార్కెట్ కి వెళ్ళి అరటాకులు తీసుకురండి. ఏంటి? ఏ విఐపి వస్తున్నాడని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? మన అబ్బాయి వస్తున్నాడండి. కార్తికే కదా వచ్చేది, ఏదో కలెక్టర్ వస్తున్నట్టు పెద్ద హడావిడి చేస్తున్నావు. ఎవరనుకుంటున్నారా? నేనే చిన్న వయసులో చదువుని మొత్తుకున్నా చదవలేదు. ఇప్పుడు మార్కులు లిస్ట్ చూసావా? ఎందుకండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు? మనకున్నదే ఒకగానొక కొడుకు. నువ్వు ఇక్కడే ఉంటే మీ అమ్మ నిన్ను గారాబం చేసి ఇంకా చెడగొడుతుంది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తాను, అక్కడే ఉండి చదువుకో. అప్పుడుగా నీకు బుద్ధి రాదు. ఎప్పుడూ తిట్టిన తిట్లు ఇప్పుడు చెవిలో మారుమోగుతున్నాయి. ఏమిట్రా ఇలా చిక్కిపోయా? కామెడీ చీకమ్మా, లావైతేనే కదా చిక్కిపోవడానికి. నోర్మీరా. సరే, నీకిష్టమని కేసరి చేశాను, తీసుకురమ్మంటావా? ఇదిగోమ్మా. ఏంటి ఫిట్టింగ్? ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఇది నీకే. థ్యాంక్స్ రా. రే కార్తీక్, బాగా తిను. కేసరి సూపర్ గా ఉందమ్మా. ఏంటి చంటోడు తినిపిస్తున్నావా? ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి బాగున్నాను. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశానన్నా. ఏంటి? పాస్ అవుతానన్నా, మంచి మార్కులు వస్తానన్నా. అన్నా యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏమండి, వచ్చి రాగానే దండకం మొదలు పెట్టకండి. ఇలాంటి బుక్స్ చదివితే మంచి మార్కులు వస్తాయా? నీ కొడుకు చదువుకునే లక్షణం చూడు, అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలే.
ఏమిట్రా ఇది ఆ? ఫ్యాషన్ నాన్న. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఇలా చూడు, సమ్మర్ వెకేషన్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి 5,000 ఫీజు కట్టాను. ముందు ఆ జుట్టును బాగా ట్రిమ్ చేయించి కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళు. సరే నాన్న. తక్కువలో ఫ్యాషన్ ఒకటే. పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఇంత చండాలంగా ఎక్కడ తెచ్చుకోనొచ్చా? ఎవడో శాతకానుడు చేసి ఉంటాడు. అందుకే అందరి చేతుల్లోనూ తల ఎట్టేయకూడదు. వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెనిఫర్ చూడాలి. ఏంటి నీ మొహాన్ని చూస్తుందా? వెళ్ళి తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెనిఫర్ వచ్చే టైం అయింది. ఈ అవతారం వెళ్తావేటి? ఎక్కడ వదిలించుకొని ఉండడు. కదలగా. కారులో షికారుకెళ్ళే ఓ చిన్నదానా. దిగలేదేట్రా? ఓరే మామా, కారు నిజంగా చాలా లెక్కి పిలువరా. అవునవును. ఆమె రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే ఆమె ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది కానీ ఎక్కగలవా? అందరినీ ఊరిస్తున్న జెనిఫర్ గురించి నేను అన్నా, తెలుసుకోవాలనుకున్నాను. అసలు జెనిఫర్ అంటే ఎవరు? మూతి మీద 3 ఎంటుకలు కూడా రాలేదు. జెన్నిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా. ఏమిటి బాయ్స్ సినిమాలో సిద్ధార్థ లాగా సైకిల్ మీద సైడ్ కొడుతున్నారు? ఎప్పుడు వచ్చావరా? ఈరోజేరా? ఎలా ఉన్నావురా? బాగున్నాను. హాయ్ రా. నిజం చెప్పరా, అసలు కదా బాగున్నావా? బాగున్నాను రా. సరే కానీ హై స్కూల్ ఎవరైనా లైన్ లో పెట్టావా? ఊరుకోరా. కొంచెం ముందొచ్చుంటే 70M సినిమా చూపించేవంటరా. రే అవన్నీ సర్లే కానీ జెనిఫర్ ఎక్కడ? ముందు తను ఎవరో చెప్పండి రా. జెన్నిఫర్ ఉంది చూసావా, మన ఊరికి వచ్చిన పంచదార బొమ్మరా. ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి, తీసుకోండి. ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమందా? మన వల్ల కాదులే తల్లి. నిజమే. ఇది ఊహ మాత్రమే, కానీ నాకు ఇది నచ్చింది. మీకు వద్దు చాలు. నీ మీదొట్టు కార్తీక్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది వీళ్ళకి? అదేమా నాకు కూడా అర్థం కావడం లేదు. నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. బుక్ అయిపోయారే. జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో. నిజంగా జెనిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే. ఇది నాకు. ఇదిగోరా తీసుకో. నాకురా. మావా, నీకు యోగమే లేదురా. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకు కోరా. కోపంగా చూడకు, చెప్తాను రా. క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరి వస్తున్నానా. సరే, వచ్చే దారిలో మురళి అని ఓ అందమైన పిలుపు వినిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే మన జేనియా. అవును, తను ఇంటి ముందు నుంచోనుందిరా. ఏంటని అడిగా. చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ 4 చాక్లెట్ తీసుకొని వచ్చి తన ముందు నుంచున్నా. చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది. తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను. దానికి ఏమంది, మరి ఏం కావాలి అని తను అడిగింది. ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయాడ్రా. నాకేం చెయ్యాలో తోచలేదురా. అలాగంట పెట్టరా. అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. నువ్వేస్ట్ అబ్బా మరిది. నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దెక్కుపోయావా? నీకు ఆ థాటే రాలేదా?
అరే మావా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఎలాగరా? ఒక చేతిలో చాక్లెట్, ఆ. ఈ బుగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్. ఆ, భలే వాసనగా ఉందిరా. రే తను నిజంగా కిస్ చేసిందా? రే చచ్చి స్వర్గానంలో మా నాయనమ్మ మీద ఒట్టురా. రే ఎక్కడికి వెళ్తున్నావు? కంప్యూటర్ క్లాస్ కి. పోరా పో, చదివి ఏం పీకుతావురా? నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు. రే ఇడేదో రాసుకొచ్చాడ్రా. రే బామర్ది, ఏంట్రా మావా? కిస్సు గిస్సుని ఊరికి కూతురు కోసావు కదూ, నమ్మేశావా? నిజం కాదా? కొత్త చాక్లెట్ ఎలా రా తినేది? అలా జరుగుద్దని ఒక చిన్న ఫీలింగ్ రా. ఉందిలేరా. స్టూడెంట్స్, ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ చాక్లెట్ రబ్బర్ పెట్టుకొని నాకు కోరా. ఒక CPU ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది. నేను కొంచెం లక్కీ ఫెలోనే అని చెప్పొచ్చు. కంప్యూటర్ లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది. ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్ కి CPU అలాంటిది. మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా కీబోర్డ్ లో స్టోర్ అవుతుంది. వాట్ ఆర్ ద బైనరీ డిజిట్స్? బైనరీ డిజిట్స్ కడుపులో తిప్పుతుంది టీచర్, బాగా నొప్పిగా ఉంది. శివ, టీచర్. కార్తిక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అయ్యో వద్దు టీచర్, నా వల్ల వాడు చదువు పాడవుతుంది. ఇంటికి వెళ్ళి పొట్టకి వంట అవుతాం రాస్తే సరిపోతుంది. ఓకే, యు కెన్ గో. ఎటువంటి అబద్ధాలు చెప్పి తను చూడడానికి వెళ్ళిపోయేవాడిని. కార్తిక్, ఇట్రా. నేనా? మ్మ్. ఒక చాక్లెట్ కావాలి కార్తిక్, కొనుక్కొస్తావా ప్లీజ్? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా దగ్గర స్టాకే ఉంది. సారీ. ఓరి నాయనో. నచ్చిందా? మురళికి బొగ్గు మీద పెట్టావు, నాకు మాత్రం చేతి మీద. సరే. పెట్టు, త్వరగా పెట్టు. ఎప్పుడు బుద్ధి వస్తుంది? తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీసులో లోన్ తీసుకుని వీడిని చదివిస్తుంటే వీడేమో నటువులో నిలబడి కోతిలాగా పిచ్చి వేషాలు వేస్తాడు. గాడిద, అడ్డ గాడిద. రేయ్, ఇట్రా. నాన్న కొడుతున్నాడు. అరే అరే అరే, ఏంట్రా బావా కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? నువ్వు ఉండరా, ఈ రోజు వాడు తోలు తీయకుండా వదిలిపెట్టను. వాడు ఏం చేశాడో తెలుసా? నడి రోడ్లో నిలబడి అమ్ 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 అంటూ సొంగగా ఆడుస్తున్నాడు. సరే, ఈ వయసులో ఎంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా. ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా. దీనికెందుకు ఎంత టెన్షన్? ఇంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా? ఏంటి? బీపీ మాత్రం వేసుకున్నావా? లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బీపీ మాత్రం ఇవ్వు, వేసుకుంటాడు. వెళ్ళరా. వాడు కదే నా మావయ్య ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు. నిన్ను కన్నందుకు బీపీ కదరా, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్. అడగలేరా? అలాగే నేను చూసుకుంటాను. వీళ్ళు అడ్డగాడిదలో పెరిగాడు. అదేం సూత్రాలు రా బాబు? హే హే హే, ప్రతి మన్మథ కామసూత్రాలు కాదరా, వాత్సాయన కామసూత్రాలు. రే మామ, బుక్ తెచ్చిన కాడి ఒకటి దొబ్బుతా ఉన్నారా. ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా. ఇటెవరా బుక్?
ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి. వాత్సాయనుడు రాసిందే ఈ వాత్సాయన కామసూత్రాలు. ఆపరా, విని విని చెవులు నొప్పుడుతున్నాయి. అవునరా మామ, చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది. రేయ్, ఆ గ్లామర్ బుక్ ఇటీ, అదన్నా తెరిచి చూద్దాం. మామా, బల్బు వెలిగిందిరా. రే, మన జెనిఫర్ లాగానే ఉందిరా. ఇటీవు రే, నాకు బల్బు వెలగడం లేదురా. రే, ఫీజు పోయి ఉంటుందిరా. ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో, అప్పుడు వెలుగుద్ది. రే, ఇప్పుడు వెలుగుతుందిరా. మావా, ఇవన్నీ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను రా. ఈ బుక్ నాకు ఇచ్చాను, వెళ్ళిపోతాను. రే, అందరూ ఇంటికి తెచ్చుకోండి. ఏమిట్రా సౌండ్ అక్కడ? ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుని పడుకోరా. ఇదొకతే వేళ పడ లేకుండా. ఆ తర్వాత నేను నిద్రపోలేదు. నా కళ్ళలో జెనిఫరే మెదులుతోంది. నేను వెంటనే తన్ను చూడాలని బయలుదేరాను. ఎవరు వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు? భయపడక కత్తి, నేను వేరెవరో కాదు, నీ మనస్సాక్షి. మన సంగతి వదిలే, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. అయ్యే బాబోయ్, మగాడని గుర్తొచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తినడం, ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం, ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా? ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు, అలాగే బ్యాక్ అయిపో. ఇక్కడ చూడు, నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇంటికి వెళ్ళు. తమ్ముడు, ఇంత అర్జెంట్ గా జెనిఫర్ చూడడానికి వెళ్తున్నావే, ఆమె అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? నీ అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఆమెను క్రచ్చడివి చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది. అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది. ఏమిటి అలా చూస్తున్నావు? ఇదిగో చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వయసులో నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు, నీ జీవితం చంకనాగిపోతుంది. ఇది నీకు మాత్రమే కాదు, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపే చెబుతున్నాను. నువ్వు నా మనసాక్షివి. అవును, అడ్వైస్ చేస్తున్నావు. ఎస్, ఏదో వెతుకుతున్నట్టుగా ఉందా? ఉంటుంది సంగతి చెప్తాను. ఓరి రాయరా. జెనిఫర్ డాన్స్ చేసిన ఆ పాటకి నేను కూడా డాన్స్ చేశాను. నాతో జెనిఫర్ కూడా కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను.
ఐ లవ్ యూ. ఎవరు? ఏయ్ జెనిఫర్, హాయ్ స్టీఫెన్. ఏంటి బెల్లి కొట్టకుండా తలుపు? బెల్ మోగకుండా తలుపెలా తీస్తాను? ఏయ్ రియల్లీ నేను కొట్టలేదు. నమ్మేశాను. నన్ను నమ్మవా? నాకు వినిపించిందంటున్నాను. నిజంగా నేను అసలు బెల్లే కొట్టలేదు. నువ్వే కొట్టావు. సరే పద. పొద్దున్నే మొదలు పెట్టేసావా? నాట్ స్టీఫెన్. ఏయ్ ఏంటి నా నో నో ఐ వోంట్ బిలీవ్. చూస్తున్నావా అక్క, కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో కార్లో ఎలా వెళ్తుందో. అవునవును, అంతేకాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకుని మరీ వెళ్తోంది. సెంట్ ఏమిటి, ఊరికే వస్తే ఏదైనా కొట్టుకొని వెళ్తుంది. నువ్వు చెప్పింది కరెక్టేనక్క. జెనిఫర్ తప్పు చేస్తోందా? సినిమా ఏంటో చూసి ఇల్లు చూడడానికి వచ్చాను. ఏంటి బే? కాల్ది? ఏంటి చూస్తున్నా? ఇక్కడ కదా అక్కడ చూడు. ఈ పోయిగాడితో మనకేందే, మన సంగతి చూసుకుందాం. నువ్వు ఆ కారుడు లోపలికి వెళ్ళి ఏం చేశారే? ఆగవే, నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా పోసు కొడతామేంటి? ఓహో, వాడి దగ్గర కారు ఉందని వాడు వెంట పడుతున్నావా? నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా? నువ్వు మంచిదేనోనేగా సైకిల్ నీ వెనక కుక్కలాగా తిరుగుతున్నాను. మాట్లాడవే, సమాధానం చెప్పు. ఇష్టం వచ్చినట్టు వాక్కు కార్తీక్. నేను బావడం లేదు, ఊరంతా కూడా కూస్తుంది. కార్తీక్ ఇంకాపు. నాతో ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఉంటవరి సంగతి చెప్తాను. కొట్టమా దాన్ని, కొట్టు. నీకు మళ్ళీ చెప్తున్నాను కార్తీక్, లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు. అసలు లోపల ఏం జరిగింది? త్వరగా నీ బాటిల్ కింద నా తల దొరికిందిరా, చూడవే. కార్తీక్ లేవరా. ఏంటమ్మా? లేవరా, టైం అవుతుంది. లేవరా. కార్తీక్ లేవరా, మీ నాన్న ఊరికి వెళ్తున్నారు, ఆయన బస్ స్టాండ్ లో వదిలిరారా. నడిచి వెళ్ళమని చెప్పమ్మా. రే నా మాట వినరా, లేవరా. వీడింకా లేవలేదా? అదేం లేదండి, రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు, అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. లేదు నాన్న, రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు. పార్టీయా? ఈయనకు రేపు పని బాట లేదు. ఎలా నటిస్తున్నాడో చూడు. గుడ్ ఈవినింగ్ డాడీ. తాగొచ్చాడా వీడు? రేయ్ ఎవరా? మొహం చూడు, దొంగ పూలు పట్టేవాళ్ళగా. పోదరా. నాన్న ఊదమంటే పీల్చుకుంటున్నాడు. రేయ్ ఊదరా. తంతో ఏమిట్రా? ఓదమన్నానా? నా మాట వినండి. నువ్వు బాగుపడవా? ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి? నేను వాడిని అడుగుతాను కదా, మీరు ఉండండి. ఏమిట్రా కార్తీక్, ఎందుకు ఇలా చేస్తున్నావు? లేదమ్మా, కావాలని అలా చేయలేదు. ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపిచ్చారు, అందుకే. అప్పుడెంత కక్కేశానమ్మా. ప్రామిస్. ప్రామిస్ ఏమిట్రా ప్రామిస్? ప్రామిస్ చేయడం అంటే వీడికి హల్వా తిన్నట్టే. వీడే వీడి ఫ్రెండ్స్ తాగించుంటాడు. వినండి, కొట్టకండి. మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు. హరిశ్చంద్రుడు మరి. రే కార్తీక్, కాళ్ళు చేతులు కడుగు.